శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పేదలందరికీ ఇల్లు కింద ఇల్లు స్థల రిజిస్ట్రేషన్ కన్వెన్స్ డీడ్ పంపిణీ కార్యక్రమానికి మన ఒంగోలు నుంచి ప్రారంభించడం ఆనందదాయకం. ఈ సందర్భంగా వారికి ప్రకాశం జిల్లా ప్రజలు మరియు యంత్రాంగం తరపున స్వాగతం తెలియజేసుకుంటాను. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 96,604 ఇల్లు స్థలాలు ఇవ్వగా 74,000 గృహ నిర్మాణాలు మంజూరు అయినవి. అందులో 49,000 గృహాలు నిర్మాణపు ప్రగతిలో ఉన్నవి. మరియు ఒంగోలు అర్బన్కి సంబంధించిన 20,840 మందికి ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్స్ డీడ్ సభకు నమస్కారం. ఒంగోలు ప్రజలు 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాట ఇచ్చి మాట ప్రకారం మన జగనన్న ఈరోజు పేదలందరికీ పట్టాలు ఇచ్చేదానికి ఒంగోలుకు వచ్చినందుకు ఒంగోలు ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ పట్టాల కార్యక్రమం 2 సంవత్సరాల క్రితమే జరగాల్సింది. గతంలో ఎర్రజల్ల గ్రామంలో దాదాపు 800 ఎకరాల దాకా గ్రామాల్లో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఎక్వై చేసి మొత్తం ఒకే చాటు ఉండేదానికి ప్రజలకి మేము ఏర్పాటు చేస్తే ఈ తెలుగుదేశం వాళ్ళు కోట్లు వేసి అది మైనింగ్ ల్యాండ్ అని చెప్పేశారు. ఓకే, అది మైనింగ్ ల్యాండ్ అయితే అదే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అది మైనింగ్ ఇవ్వడానికి లేదు, అది వేరే దానికి ఉపయోగించాలి ఆ ల్యాండ్ అని చెప్పి కోర్టులో ఎవరు వేశారో అతని చేత అది మైనింగ్ ల్యాండ్కి ఇవ్వాలని చెప్పి సేమ్ పర్సన్ సేమ్ మనిషే వాళ్ళు కోర్టులో వేస్తే సిగ్గుపడాలని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. పేదవాళ్ళకి ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఇవ్వలేదు. గతంలో ఎప్పుడు కూడా ఒక పట్టా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారని అడుగుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో 2008లో అప్పుడు దాదాపు 4-5 వేల మందికి నేనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర గారి చేతుల మీదుగా మనం పట్టాలు ఇచ్చి ఇల్లు కాలనీ కూడా కట్టించుకున్నాం. ఆ తర్వాత కొంతమంది పట్టాలు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అవి పక్కన పడేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని. అది ఎందుకు చెప్పానో తెలుసా? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా. ఏ పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులైనా కానీ రైతులకు ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసాతోటి నేను ధైర్యంగా పట్టాలు మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పా. అంటే అదే మన జగనన్న ఇచ్చిన భరోసా. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ స్థలాల కోసం 231 కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి. కానీ మొన్న కూడా మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కూడా కోట్లు వేశారు, పిల్లు వేశారు. ఆ పిల్లులో ఏం రాశారు? మొన్న ఏం చెప్తున్నాడు అతను? అది పేదవాళ్ళకి ఇవ్వటలేదు అందుకని వేశారంటున్నాడు. దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసి అని రాసుంటే పర్వాలా. ఎమ్మెల్యేకి
ఎకరానికి 8 లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు. దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా. ₹1 రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాస్తి రాసి ఇచ్చేస్తా. అంటే నాకు పెద్ద ఆస్తి లేదనుకోండి, అది వేరే విషయం. ఉన్నది కూడా రాసి ఇచ్చేస్తాం. ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా. మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే, ఎదిగే కొంది ఒదిగి ఉండమన్నారు. అందువల్లే మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి, ఒంగోలు ప్రజలకి నేను ఒదిగున్నాను, ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒదిగున్నాను. కాబట్టి ఈరోజు నా మీద ఆప్యాయత చూపిస్తున్నానని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ల పట్టాలతో పాటు అందరికి కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేశారు. దాదాపు 1100 కోట్లు మరి ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా చప్పట్లతోటి మరి అశ్వత్థానాలు చేయాలని తెలుసుకుంటా ఉన్నా. నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని. సిగ్గుపడాలా? మా ఇంట్లో పని మనిషికి పట్టా ఇప్పించేదానికి కూడా నేను రికమెండ్ చేయాల. నిన్న అడిగారు మా పని మనిషి, సార్ మీరు ఎమ్మెల్యేగా ఉండి మాకు పట్టాలు ఇప్పలేదంటే, నీకు ఇల్లు ఉంది కదా నీకు ఇవ్వరు అని చెప్పిన. పేదవాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకే ఇచ్చేదానికి చేసాం తప్ప వేరే వాళ్ళకు అదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపు 16,000 మందికి ఈ ఇచ్చిన పట్టాల్లో 16,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. అవునా కాదా చెప్పండి? 16,000 మంది పేదవాళ్ళు డ్వాక్రా మహిళలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. పేదవాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. మనసు నిండా మమకారంతో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి పేరు పేరున ఒకవైపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరోవైపున అభినందనలు కూడా తెలియచేస్తా ఉన్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్
ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ, మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు మనం చేసే ప్రతి పని, ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ, లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ, లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే, అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చేశారు. తర్వాత మల్లవరపు నాగజ్యోతి గారికి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మల్లవరపు నాగజ్యోతి గారు. మల్లవరపు నాగజ్యోతి గారికి అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కొంగర నాగజ్యోతి గారు. తర్వాత కొంగర నాగజ్యోతి గారు. రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు కొంగర జ్యోతి గారికి. తర్వాత చెల్లోపల్లి దివ్య. చెల్లోపల్లి దివ్య. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు